ప్రొఫెసర్ సిహెచ్ సుశీలమ్మ గారి విమర్శన విపంచ్ 9వ భాగం 5/4/25. అప్పా జోస్యుల విష్ణుభట్ల కందాళం వారి ప్రతిభామూర్తి జీవితకాల సాధన పురస్కారం అందుకొని కోడూరు ప్రభాకర రెడ్డి గారి హృదయపూర్వక అభినందనలు. వారి స్మృతి కావ్యం తుషార ప్రతిమపై వ్యాసమది. పార్వతీ ప్రభాకర స్మృతి. ఆమె పార్వతి, అతడు ప్రభాకర్. ఆమె భావం, అతడు భావుకుడు. ఆమె కోమల మనస్విని, అతడు కోమల సాహితీ వల్లభు. కనికరం లేని విధి కన్నుకుడు. ఇంతలోనే భయద క్యాన్సర్ రుజతోడ ఆమె వాడిపోయి, కానీ అతడి స్మృతి ప్రధాన నిలిచివు. నాటకాన తన పాత్రలోన సంపూర్ణంగా జీవించి నిష్క్రమించి, కానీ అతడి హృదయాంతరంగా సజీవమై ఉంది. పెద్ద నిద్ర మింగేనామె, కానీ అతడి స్మృతి కావ్యాన్ని శాశ్వతంగా నిలిచిపోయి. డాక్టర్ ప్రభాకర్ రెడ్డి 30 పైరు వివిధ్యమైన గ్రంథాలు రాసి, అంతకుముందు శిశువైద్యం, అంతకు మించి పార్వతి గారి మనోవల్లభ. మొదటి చూపులోని అతడు ఆమెను అర్ధాంగిగా నిర్ధారించి, వారి దాంపత్యం స్నేహం, వారి సాన్నిహిత్యం నిరుపమ. బిడ్డలు ఉన్నత శిఖరాలు అందుకోవడానికి పరిపూర్ణ సహకారం అందించిన ఆదర్శవంతులైన తల్లిదండ్రులు వాళ్ళిద్దరు. తన వృత్తికి ప్రవృత్తికి ఆలంబన నిలిచిన సహచరి శాశ్వతంగా దూరమైపోవటంతో పూర్ణత్వాన్ని కోల్పోయి ఒంటరి ఒకటి వంకెలా మిగిలిపోయారు డాక్టర్ ప్రభాకర్. ఆ విషాదం పట్టరాని దుఃఖంగా మారి, ఆ దుఃఖం కన్నీటి వరదలై వారి మనసులా ఘనీభవి అదే తుషార ప్రతిమలా రూపొందించి, ఆ ప్రతిమను చెక్కడానికి ఎన్ని రాత్రులు ఒంటరిగా వెలవెలబోయాయి, ఎన్ని కలల రెప్పల మాటలు ప్రత్యక్షమై అంతలో అదృశ్యమైపోయాయో, ఎన్ని జ్ఞాపకాలు ఎదుట నిలిచి మరుక్షణం కరిగిపోయాయి. స్మృతి కావ్యాలు గతంలో చాలా వచ్చి జంట బాచిన దుఃఖంతో కవులు తమ వియోగాన్ని, దుఃఖాన్ని కావ్య రూపంలో వెలువరిస్తారు. నిజానికి క్రౌంచ మిథనం, ఎడబాటు వాల్మీకి హృదయలోని శ్లోకమై ఆది కావ్యంగా జగత్తులో నిలిచి, రావణాసురుడు సీతాదేవిని అపహరించగా రాముడు చెట్టు పుట్ట ఉద్దేశం విలపించే ఘట్టం స్మృతి ఖండిక కాదనలే. కుమార సంభవంలో రతి విలాపం ఒక స్మృతి ఖండిక. శ్రీనాథుడు పెద్దన కూడా తమను ఆదర సన్మానాలు గౌరవించిన రాజుల మరణం పట్ల కలత చెంది పద్యాలు రాసి, అన్నీ అలా ఉండగా పాశ్చాత్యులు ఆంగ్లంలో రాసిన ఎలిజీస్ తర్వాతనే మనకు స్మృతి కావ్యాలు వచ్చాయనడం అసత్యమే అనడం సత్యం. ది ఎలిజీ ఈజ్ ఎ లిరిక్ ఎక్స్ప్రెసివ్ ఆఫ్ melancholy of grief, in particular when commemorative of dead friend. ఎన్సైక్లోపీడియా అమెరికా. ఈ నిర్వచనం ప్రకారం మిత్రులు కానీ, ఆప్తులు కానీ, సన్నిహితులు కానీ ఎవరి మరణం గురించైనా వ్రాస్తే అది స్మృతి కావ్యం. ఎలిజీ కావ్యం. గ్రే రాసిన ఎలిజీ ఇన్ ఎ కంట్రీ చర్చ్ యార్డ్, మిల్టన్ రాసిన లైసీడియాస్ కీడ్స్ మరణం పట్, షెల్లీ రాసిన ఎడ్మైన్స్, గ్రౌలింగ్ రాసిన లా శాసియా మిత్ర. ఎలిజీ. తెలుగులో గాంధీ, నెహ్రూ, పటేల్ వంటి రాజకీయ నాయకులు మరణానికి స్పంది స్మృతి కావ్యాలు చాలా. సోదరుడు, కుమారుడు, స్నేహితుల గురించి కూడా స్మృతి కావ్యాలు. కానీ ఈ వ్యాసంలో సతీ స్మృతి కావ్యాల గురించే చెప్పుకుందాం. 1902లో రవీంద్రుడు తన సతీ వియోగాన్ని స్మరణ్ అనే పేరుతో 2 స్మృతి గీతాలు రాశారు. తెలుగులో కవి సమ్రాట్ విశ్వనాథ వరలక్ష్మి త్రిసతి అనే ప్రఖ్యాత సతీ స్మృతిక. సతీ వియోగ దుఃఖం మెరుగని
అదృష్టవంతుడా చదవకు దీన్ని అంటారు. దాంపత్య లోపానురాగ సంతోషాన్ని తేలియాడేవాడు ఈ దుఃఖ సాందర్ద ఎర్రగ జాలరని ఆయన కాంతమ్మ నా నుండి వెళ్ళిపోయింది అని డైరీలో రాసుకొని 5 స్మృతి కావ్యాలు తెచ్చారు. కాంతమ్మ తన బొంటి మీద ఉన్న బంగారమంతా కరిగిపోయింది. రాగూరి భరద్వాజ జీవిత సగట సజావుగా నడపకపోయింది. వెన్నంటే ఉన్న సహచరి స్నేహశీలి కాంతం 26/12/81 మరణించిన భార్య సుందరమ్మ గురించి గొంతు హంస ఎగిరిపోయింది అని రచించారు. మరణ స్మరణయ్యి స్మృతి అయి మిగిలింది. దువ్వూరి రామిరెడ్డి భగ్న హృదయం, బాలాంతర వెంకట్రావు విరహ సంగీతం, మదిగొండ శివప్రసాద్ చందన సాఖి మొదలైనవి ఇంకో 12/16 ఆచార్య మసన చెన్న ప్రమీలా త్రిశతి మరో విషాద సతీ స్మృతిక వరలక్ష్మీ త్రిశతిలో నామసామ్యమున్న చెన్నప్ప గారి తనదైన అనుభూతి తరదితోనే ముద్ర వేసి 2004లో కె బాలకృష్ణారెడ్డి గారింటిలో దోపిడీ దొంగల బీభత్సంతో భార్యాభర్తలు తీవ్ర గాయపడి హాస్పిటల్లో ఆయన కోలుకున్నారు. ఆమె మరణించారు. అప్పటి వరకు హాయిగా ఆనందం ఉప్పొడి రాలిన తప్పు కోయిలా రాయిల వంటి భావకవిత్వం రాసుకొని బాలకృష్ణారెడ్డి శోకతప్త హృదయుడై తాను మరణించాలి అన్నంత నిస్పృహతో మునిగిపోయి పిల్లలు ఆప్తులైన స్నేహితుల సహకారం కోలుకొని గాయపడిన మనసుతో పరిగెత్తి నువ్వు లేని నేను మతి కావ్యం సాహిత్య ప్రపంచంలో చిరస్థాయిగా నిలవ. డాక్టర్ ప్రభాకర్ రెడ్డి అర్ధాంగి పార్వతి అనుకూలవతి అయిన ఇల్లు కవిగా ఆయన గ్రంథాల రాత వెనుక ఉన్న గీత ఆమె. డాక్టర్ గారు బహుగ్రంథకర్తగా వెలుగొందటానికి వెన్నంటి ఉన్న మౌన ధీర. డాక్టర్ గారి కళ కదిలించిన జీవం ఆయన మతిలోని సిరి ఆయన మదిలోని స్మృతి ఆమె నడక నడత మనసు మమత ఆప్యాయత ఆదరణ కోమలం. అందుకే సాధారణ పాఠకుడికి అర్థమయ్యేలా కోమలమై తేట గీతిలో తుషార శిల్ప సంపదను నిలబెట్టారాయన. సూర్యోదయ పూర్వ కుశోదయ ప్రభాకర లేత కిరణాల వంటి సున్నితమైన వెచ్చదనాన్నిచ్చే లలిత గీతాలు పేట తెలుగు గీత్ రీతి ఆయనకి. అందుకే తన కవిత్వం నడక మార్గము, తన అలతి పదాల తీయదన అనువైన తేట గీతులో ఆవిష్కరి కల్పనా లోకాల నుండి కదలి వచ్చి కవితలకు స్ఫూర్తినిచ్చిన కావ్యగతి. వైద్య వృత్తి లోపల బాలబంధువకు ఎన్ని ప్రమిదలు నీవు వెలిగించినావు అంటూ గతాన్ని తలచుకుంటూ జీవితాన్ని వెలిగించుకొని ఆ వెలుగులో కావ్యాన్ని జగతికి చూపారు. ఆమె కూడా స్వర్గాన బహుశా ఊహాపథమున నడిచి కవితల అలవోకగా నవ్విందే. డాక్టర్ గారు తన వృత్తి కవిగా, తన ప్రవృత్తి తోడు నీడగా ఉండటమే కాక కళదాకా అత్తగారి నాదని తన కోడళ్ళు ప్రేమించి ఆమె తన గేహ సిరి అన్నారు. పార్వతమ్మ బంధువర్గాన్ని పేరు పేరున పల్కని అందరినీ ఐకమత్యంతో ఉంచి గుప్త దానాలకైతే లెక్కేదే. సమాజంలో బడుగుల అన్నార్తుల తోచిన సాయం అందించడం ఆమె నైజం. ఒకరోజు మండు టెండరు పట్ట చేతబట్టి వెళుతున్న పేరింటి ఇల్లాలని చూసి పిలిచి అన్నం పెట్టి ఇంటి దగ్గరున్న పిల్లలకు కూడా కొంత మూట కట్టి పంపించి నిండు పున్నమి జగతిని పండజేసి నాదు హృదయాంతరాళంబునందుని సాగిపోతివి నన్ను వీడి చదువసోన అంటూ గతాన్ని తలచుకొని విరపించారు ప్రభాకర్. కవి దుఃఖంతో సానుభూతి పొందినప్పుడే ఆ కావ్యంలోని కరుణ అవగతములు. కవి భావాల వెనకనున్న కన్నీటి సందరాలు
బ్రద్దలయ్యే అగ్ని పర్వతాలు మన మనోముకురాలపై ప్రతిబింబించుకోగల ప్రతి అక్షరం వెనకున్న విషాద తరంగాలు ప్రత్యక్షం చేసుకోగల అంతటి బలం ఆ వియోగానికి ఉంది, అంతటి శక్తి ఆ దుఃఖానికి కూడా ఉంది. మెడలంగా దృఢమమకారమెచ్చ బాగుబోగుల సమముగా పంచుగల చెంతలో బతికినవాడు చచ్చినట్టు విగత జీవులు నెలను జీవించిన లోకంలో లేకుండా పోయిన వాళ్ళ గురించి విరపించిన ఉన్నవాడు తానే లేకుండా తన చేతిలో ఉన్న సాహితీ గరిమతో ఆమె జ్ఞాపకాలు కావ్యంలో నిక్షిప్తం చేస్తారు. అదే చేశారు ప్రభాకర్. చెలియ వెన్నెలున్నది నాటి వెలుగులే, సఖియ రిక్కలున్నవి నాటి సౌరులే, తండ్రి పువ్వులున్నవి నాటి తావిలేవు, నువ్వు జతలేని బ్రతుకెల్ల నిష్ఫలం. చెలియా సఖియా తండ్రి అని మనతా తనివి తీరా పిలుస్తున్నాడు. ఆమె లేక బ్రతుకెంత నిష్ఫలమో బలవని. హృదయమందున హృదయమై మెదలిన, ప్రాణమందున ప్రాణమై వరలిన, లోకమే శూన్యము నీవు లేకయును, ఇంక జీవితం మెటుల సాగింతునేను. ఎంతటి హృద్యమైన ప్రణయ భావన ఈ విలాప స్మృతి వ్యక్తిగత స్థాయిను, ఆత్మగత విషయం, జగత్పరమైన శాశ్వత సత్యమే తాత్విక దృక్పథ లోతుల కుశిస్తారు. ఇంతటి భావతీవ్ర వెల్లడించిన సంయోజన తీరియైన ప్రభాకరుని హృదయగతమైన సంస్కార విశేషం ప్రశంసనీయం. ఒంటరి బతుకునే నిప్పుడోపదాలు నీదు వెనువెంటనే వత్తు నిశ్చయం. అనుదినమును నీ కోసము ఆత్మతల సొమ్మసిని పోతి చేయూత నిమ్ము. బీడువారిన హృదిని పుష్పింపచేయి. తెరలు తెరుగా ఎగసిపడి ఈ ఖేదం వేదనా భరితమైన ఈ పరితాపం దుస్సహమే. చరిత్రలోని ప్రతి మలుపు ప్రత్యక్షంగా పరోక్షంగా ఒక స్త్రీ కారణం కావడం అనివార్యమంటాడు యాంగెల్స్. దీన్ని కొంచెం విస్తరించి చూస్తే చరిత్ర మలుపులకే కాదు, వ్యక్తులలోని మలుపులకు స్త్రీ కారణం కావడం సత్య దూరం కాదు. ఇక్కడ ప్రభాకర్ రెడ్డి జీవితంలో ప్రతి మలుపుకు గెలుపుకు పార్వతి సాహచర్యమే అంతర్లీనంగా నెలకొని, అందుకే నేరది లేకని ఈ అంతులేని ఆవేదన ఆకు. నాదు గుండియ గుడిలోన నీదు మూర్తి నిలిపియుంచిది పార్వతి పలుకవే. నీదు మధురోహల కెరటాలు హుదిని నిలువనీయవు, నాకిప్పుడు నిదుర రాదు. 40 ఏళ్ల పెండ్లి బంధం 21 బ్రతుకు సాగించారు. ఇప్పుడిట్టు లొంటరి అయి నాటి తమ మధుర ప్రణయాన్ని మరిచిపోవంగా సాధ్యమే అంటూ వగచాడు కదా. వలచి వలిపించుకున్న సగిని భాష బ్రతకలేనని అతివ కోల్పోయి దైవోపహతుడై అయ్యానని కనలిపోయారు. గుండెను చీల్చుకొని వచ్చిన ఈ కవరశక్తి రసజ్ఞులకు కన్నీరు పెట్టేసి తపసు చేయుతునుండి మనసు నెరిగి మరల నాకు దర్శనం మీయ రాగనే దయను కలిగి అంటూ ఆశ కూడా పడ్డా. భూమికి నేటించిన దర్శనముని స్వాంతనములు కోట్పవే అంటూ ప్రాధేయం. ఎన్నో ఏళ్లుగా పువ్వు తావిద ఎంతో యోగబంధంగా కలిసి నడిచి బంధములు తెగదించిపోయేది. పార్వతమ్మను తలచి వగచిపోయి అక్షరీకరించే నప్పుడు కవి కంట కన్నీరు తిరిగి ఉంటుంది. అచ్చులో అచ్చంగా పాఠకుడి కళ్ళు చెమర్చడం ద్వారా విభావానుభావ సంయోగం వ్యభిచారి భావాలు కలిగి రసానందాన్ని లౌకిక జీవితంలోని ఎడబాటు వల్ల కలిగిన దుఃఖం కావ్య రూపాన రససిద్ధి కలిగి ఇక్కడ ఆ సిద్ధి కలిగి కవి కావ్యగత నాయిక ఇద్దరు శాశ్వతత్వాన్ని పొంది ఇంత సుకుమారమైన అనురాగాన్ని అందుకొని కవి ఆత్మమయమైన పీఠం పైన
అధివసించిన దేవత పార్వతి. ఈ సౌందర్యమయమయ స్మృతి కావ్య సృజన కారకులైన కథానాయి పార్వతమ్మ. తాను కావ్యగతాన దివ్యత్వాన్ని పొంది దర్శింపచేసింది ఆ దేవత. డాక్టర్ ప్రభాకర్ రెడ్డికి పార్వతమ్మపై ఉన్న పదిలమైన ప్రేమలా ఈ స్మృతి కావ్యం జగతి మనుదాక నిలుచును సత్యమి. రేపు సింహప్రసాద్ నవల మానవ జీవిత చిత్ర రక్షణ దాని గురించి తెలుసుకుందాం.